సంక్రాంతికి వస్తాయేమో కదా. నిన్న వాళ్ళు ఉగాది ఉండే కదా. ఇంకా ఉన్నట్టుంది చూడు. ఇంకో వెనకాల కూడా మొక్కు. ఇంకా అయిపోయినట్టున్నాయి. ఇంకా లేవు కదా. అది కూడా కొందరు తినిపిస్తే తింటే, లేకపోతే కొందరు తినిపిస్తే తినవు కదా. ఈడ చూడు. ఒక 10 రూపాయలు మీద తెచ్చి, 10 రూపాయలు తెచ్చి నువ్వు వేయకు, నేను ఇస్తా. లేదు ఇంకా అయిపోయినాయి. తెలియదు. ఉండని క్లీన్ చేసినాక పడ్డది కదా. సరే పట్టు. నేను పళ్ళు దాంతో అట్లానే తీసిన వీడియో. అది తింటుంది కదా మంచిగా. బండి వేసుకోండి. 6 ప్యాక్ చూపిస్తున్నా పట్టు. బ్లాక్ షర్ట్ బాగుంటుంది. బ్లాక్ షర్ట్ బాగుంటుంది. తెలుసు 9 ఇయర్స్ ఈజీగా. 8 or 9. ఆ సౌండ్ కూడా ఇంటర్లే ఏం లేక ఇది వేసుకున్నా మళ్ళీ కాదు. ఆ మాట అన్నికి సిగ్గు ఉండాలి. ఎంత అన్న ఏం లేక నెలకు ఒకటి తెస్తూనే ఉంటా కదా. కనిపించిన నెలలో పట్టుకొస్తూనే ఉంటా. ఏంటి హాట్ వాటర్. నాకు వాటర్
ఉన్నాయా? డైలీ ఇన్ని వాటర్ తాగుతా లీటర్. వేరే ఆకు మార్చుదాం అనుకుంటున్నాం. ఎందుకు? వారం 10 రోజులు మస్తు అవుతుంది, మంచిగా ఉందండి. అదే క్యారెట్ కీర అవేవో జ్యూస్లను అదేమైంది? నాకు వీడియో ఫార్వర్డ్ చేయవా? లింక్ పెట్టావా నాకు? నేను చూస్తే ఎప్పుడు కంప్లీట్గా చూడలేదు. ఇది పని చేస్తుందంటే జ్యోతి పెట్టు, నాకు పెడితే నేను చూడలేదు. ఫోన్ ఇంట్లోనే ఉంటుందిగా. ఎవరి జోన్ ఇంకా పెట్టుకున్నావు ఇవన్నీ? ఓపెన్ ఏంటి బంగారం ఏమన్నా అట్లా? ఈడ బంగారం కంటే విలువైంది. బా నా ముందు ఓపెన్ చేసుకో, అందరి ముందు కాదు కదా. ఓపెన్ చేస్తే ఓపెన్ చేస్తే కొట్లాడుతున్నాను. నేను పెడతా. తెచ్చినాం కదా వేరే వాళ్ళని మంచిగా పేపర్ వచ్చింది. టైం అవుతుంది, జ్యోతికి ఫోన్ చేయాలా? ఆగవే. వీడియోలో మరి ఇంత ప్రేమ చూపి అబ్బా అంత సేమ్ లేదు. ప్రేమ ఉందని ఎవరు చెప్పారు? అంతకు మించి చెప్పు చెప్పు. ఛార్జింగ్ మళ్ళీ ఏమన్నా ఎక్కమన్నా అయితే మళ్ళీ నీకే ఇబ్బంది కదా. ఇవన్నీ చార్జర్ మర్చిపోయి వచ్చిన పెట్టడానికి ఇబ్బంది ఏం లేదు, పెడతాం కానీ మళ్ళీ మొత్తం స్విచ్ ఆఫ్ అయింది. అట్లా పెట్టడానికి ఏం బాధ లేదు. మళ్ళీ దాంట్లో ఏమైనా ఉన్నాయి పోయినాయి అనుకో మళ్ళీ ఇబ్బంది. ఏం లేదు ఏం లేదు, వస్తుంది కదా కంపల్సరీ. మర్చిపోతే మీరు వస్తారు కదా, వస్తాయి. మర్చిపోతే నీకే ఇబ్బంది. నేను మర్చిపోలే. ఇదే ఇల్లు ఇక వీడియో కూడా రికార్డ్ అవుతుంది దాంట్లో. సరే సరే నువ్వు అది చేసినావు ఫ్రెండ్స్. ఇక నేను ఛార్జింగ్ పెట్టుకున్నా, ఏ ఫోన్ బాగానే వాడుతున్నా. ఛార్జింగ్ పెట్టుకున్నా, ఛార్జింగ్ పెట్టుకున్నా. మర్చిపోతుంది మళ్ళా. మర్చిపోకు. మా ఊరే, మనూరే, నర్సాపూర్. నర్సాపురం కాదైతే. సరే మర్చిపోకు మరి. దీంట్లో ఏమో ఉంటే పోతే అనుకునే మళ్ళా. పేపర్ వేయించుకున్నాడే కానీ చదువుడు ఉందా? చదువుతున్నావు అవి పిల్లలకైతే చదివిస్తున్నావులే కానీ ఏమో అంటున్నావు చెప్పు. ఇప్పుడు ఛార్జింగ్ పెట్టమన్నాడు కానీ నువ్వేమో అంటున్నావు. ప్రేమ ఇన్స్టాగ్రామ్లో ప్రేమ చూపిస్తానా? అయితే ఇప్పుడు మళ్ళీ పెట్టాలా? మర్చిపోయినా రీల్స్ పెట్టుడు. బాగా గుర్తు నువ్వు చూడకు, నేను పెట్టి నిన్న దాంట్లో ఓపెన్ చేసి చూడు. పేషెంట్ గురించి డాక్టర్ బాధపడితే అయ్యో ఏం చేయలేదు, వానికి వచ్చి ఏం చేయాలో దగ్గర ఉండి చేయాలి. అయితే నీ ఫోన్లో ఇన్స్టాగ్రామ్ వేసుకొని చూడు. అయితే ఇప్పుడు రియల్గా లేదంటావు ప్రేమ, ఇన్స్టాగ్రామ్లోనే ఉందంటావు, అంతేనా? మరి అట్లా ఎందుకన్నా? ఛార్జింగ్ పెట్టున్నాడు, ఇక వీడియో తీస్తున్నాం, మళ్ళీ ఏమైనా పోయిందనుకో. అందుకే ఎట్లా అన్నావు? ఎట్లా అన్నావు అని అంటున్నా. నా ప్రేమనే కనిపించదా నీకు? అనిపిస్తుంది. ఎప్పుడు? అనిపిస్తా. అబద్ధం నిజమే కదా. పడు చదువు పేపర్. పేపర్ వేపిస్తూనే ఉంటాడు. ఎక్కువ శాతం అయితే ఆయన చదువుతాడు. పిల్లలకు చదివించడానికి పిల్లల్ని చదివిస్తాడు. ఎందుకంటే తెలుగు కూడా వాళ్ళకి రావాలి కదా. మరి ఏం చేయాలి? నువ్వు మాట్లాడవు, నువ్వు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అన్నట్టు ఉంటుంది తెలుసా ఇంట్లో. నిజంగా అట్లనే ఉంటుంది. నువ్వు ఉంటావు, ఆ పేపర్ పట్టుకొని కూర్చుంటావు ఇట్లనే. ఇంతే ఇక ఉంటే ఇవతల అంతే. ఇప్పుడు ఇవతల కానీ అప్పుడేమో నువ్వు ఉంటే మంచం మీద, నేనుంటే కింద, నేనుంటే మంచం మీద, నువ్వు ఉంటే కింద. అట్లా అందుకే మా అమ్మ వాళ్ళ ఇంటికి పోతుండే, పోయడం ముచ్చట్లు పెడుతుండే.
సరే ఇన్స్టాగ్రామ్లో రీల్ పెడుతున్నా పట్టు నన్ను వీడియోది. ఎట్లా ఊరింది? రక్తం పడిందా పర్లేదా? నాకు ఇబ్బంది డౌట్ ఉంది. నాకు నీళ్ళానికనే భయం అవుతుంది. ఇప్పుడు 2 రౌండ్లు పార్కులు వేసి వచ్చిన ఆడ కూడా ఆకుండే తెంపుకుందాం అనుకున్నా అని మళ్ళీ ఎందుకు రెగ్యులర్గా అక్కడ తెంపుకుంటా. ఈ చెట్టు ఆకు తాగుతూ కూడా బీటు వెళ్దు నాకు అర్థమవుతుంది కదా. అవన్నీ కాపీరైట్స్ వస్తాయి మళ్ళీ ఎందుకో కాపీరైట్స్ వస్తాయి అంతసేపు ఓపెన్ చేస్తే. సౌండ్ తీసేసిన రియల్ ఎస్టేట్ శ్రీధర్ అంట ఎవరో శ్రీధర్ పెట్టండి. కాపీరైట్ వస్తుంది. వాళ్ళ పనే అది, పని బాట ఎందుకు ఉండదు. మా పైన కదా ఆయనకు పైసలు ఏంగా వచ్చి మళ్ళీ ఇచ్చి మళ్ళీ అడుగుతాడేమో అనుకున్నాను. ఆవు మంచిగా తిన్నది మంచిగా అనిపించింది నాకు. ఈ బ్లాగ్స్ అంటారు నాకు వీడియోలు దీనికి వస్తలేదా అందరు గింత చెత్త ఉంటాయి. మన అంతకన్నా మంచిగా ఉంటాయి. అందరూ గర్వపడే కోట్ చిరంజీవి. అమ్మలందరికీ మా సినిమా అంకితం కళ్యాణ్. నాకు నచ్చేది సినిమా పేపర్ ఒక్కటే. ఇది అసలు చూడబుద్ధి కూడా కాదు, ఎందుకో ఇష్టం ఉండదు. సౌండ్ వస్తే కాపీరైట్స్ వస్తాయి, వీడియో పోతుంది. మళ్ళీ ఆన్ చేసుకోవాలి. ఏమేమి ఆవే ఇక్కడ సరే ఓకే అండి.